శ్రీ గురుభ్యో నమః. ప్రతి టెలివిజన్ వీక్షకులందరికీ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పాలనేటువంటి తాపత్రయం చాలా కాలం నుంచి ఉంది. అయితే దీనికి ఒక సమయం అంటూ రావాలి. ఆ సమయం కోసమే ఇంతకాలం నేను వేచి ఉన్నాను. ముందుగా అసలు మ్యాటర్ ఏమిటి అనే దాని గురించి కొంత ఉపోద్ఘాతంతో మీకు చెప్తాను. ఇది ఒక్క పార్ట్తో ముగిసేది కాదు. తర్వాత అది ఎన్ని పార్ట్ అనేది నేను చెప్తాను. దాదాపుగా 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఐ థింక్, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళటానికి ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఎవరో ఒకరు నా పక్కన వచ్చి కూర్చున్నారు. మీ పేరు శ్రీనివాస గారి కదండి? అవునండి అన్న. నమస్కారం అండి. సో ఆ పరిచయం కొంతకాలం జరిగింది. స్టిల్ వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, నేను వారితో మాట్లాడుతాను. మా బంధం ఫెవికాల్ బంధం కంటే గట్టిదైంది. హీస్ ఏ బ్రాహ్మిన్, పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నా నెంబర్ ఆయన తీసుకున్నారు. ఆ రోజు ఆయన మాట్లాడిన కాసేపు మాటలు విన్న తర్వాత, మీ నెంబర్ ఇస్తారా, పర్సనల్ నెంబర్ అంటే, తప్పకుండా అని ఇచ్చాను. ఆయన నాతో చాట్ చేస్తున్నారు అప్పుడప్పుడు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒక రోజున హైదరాబాద్ వస్తున్నానండి, దయచేసి నేను మీ దగ్గర రావచ్చా అంటే, వైనాట్, తప్పకుండా నేను. ఆయన శ్రీమతి ఇరువురు వచ్చారు. మా ఇంట్లో దాదాపు ఒక 3-4 గంటల సేపు కూర్చున్నారు. అనేక విషయాలు మాట్లాడుతున్నారు. నేను అడిగాను, మీరు ఏదో మాట్లాడుతున్నారు కానీ మీరు ఏదో బాధ కనబడుతుంది, నేను తెలుసుకోవచ్చు ఆ బాధ అన్నాడు. అలాగేనండి అని అప్పుడు తన బాధ చెప్పడం మొదలుపెట్టాడు. అందులో కారణంగానే ఆ రోజే అనుకున్నా కొన్ని వీడియోలు చేయాలి అని. సరే, ఇంతకీ వారు నాతో ఏం ముచ్చరించారు అనే విషయాన్ని చెప్తాను. నాకు ఆర్థికంగా ఇబ్బంది లేదండి, బాగున్నాను. ఓన్ హౌస్ ఉంది, ఒక కొడుకున్నాడు, 2 కుమార్తెలు, మొత్తం 3. కొడుకు చిన్నవాడు, ఆలస్యంగా జన్మించాడు. పెద్దమ్మాయికి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత ఒక కొంతకాలానికి ఆయన రిటైర్ అయినాడు. ఏదో పెన్షన్ వస్తుంది, కొంత డబ్బంటూ వచ్చింది, బ్యాంకులు వేసుకున్నాడు. కానీ ఆయన సంతోషంగా లేడు. ఏమిటి బాధ అంటే అప్పుడు చెప్పాడు, నేను మా అమ్మాయికి వివాహం చేస్తాను అనుకున్నానండి. వివాహ వయసు వచ్చిన తర్వాత ఆ జాతకం చూసుకుని ఎవరో పండితుల వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన బ్రహ్మాండంగా జరుగుతుంది, చక్కగా ఉంటుంది అని చెప్పారు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, వివాహం కాలేదు. కానీ ఆ విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడ. ఆ తర్వాత కొంతకాలానికి ఎవరో తెలిసిన వారు ఒక అబ్బాయి మ్యాచ్ చెప్పారు. సరే, ఆ వధూవర గుణమైన పట్టిక ఉండగా ఆ పట్టిక ప్రకారంగా ఏదో 23 పాయింట్లు వచ్చాయి అని చెప్పేసి ఓకే అనుకున్నాము. ఆ తర్వాత పండితుల వారు చెప్తే 2 కలిసాయని అని చెప్పారు. చేశానండి వివాహం. తర్వాత అబ్బాయి అమ్మాయి యూఎస్లో ఉన్నారు. అక్కడ కేవలం 4-5 నెలలు ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమిటో, అమ్మాయి ఇండియాకి వచ్చేసింది. నేను అతనితో ఉండను అని చెప్పేసింది. ఆ తర్వాత నుంచి అతను, నాకు అవసరం లేదు నువ్వు అని భీష్మించుకున్నాడు. మేము కొంచెం ఆలోచన పడ్డాం, విడాకులు తీసుకుంటే ఎట్లా అని. కానీ కొంతకాలం పాటు
వాళ్ళ తల్లిదండ్రుల్ని కొంత అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళు చలనం కలగలేదు. చివరికి అతి కష్టమైన విడాకులు తీసుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు దాదాపు అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఏదో కొద్ది గొప్ప డబ్బు ఉంది డిపాజిట్లు. అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసంగా వేసింది ఒకటి అయిపోయింది, ఇంకా రెండవుతుంది. ఇప్పుడు నా పరిస్థితి కష్టంగా ఉంది. ఆరోగ్యరీత్యా సమస్యలు. రెండవ అమ్మాయి వివాహం చేయాలి. మొదటి అమ్మాయి తిరిగి నేను వివాహం చేసుకోను అని ముందుకేసింది. పెద్దమ్మాయి వివాహం చేసుకుంటే కానీ రెండవ అమ్మాయి వివాహం చేసుకో, నువ్వు చేసుకొని చెల్లెల్ని చెప్పిన చెల్లెలు నువ్వు. ఇది అలా జరుగుతుంది. వీటితో నాకు మనశ్శాంతి పూర్తిగా కోల్పోయింది అంటూ ఆ టాపిక్ కొనసాగింది. అప్పుడు నాకు అర్థమైంది, ఇలాంటి వారు దేశంలో కాదు ప్రపంచంలో లక్షల్లో ఉన్నారు. కేవలం డబ్బు ఉండగానే సరికాదు. కేవలం ఒక్క వ్యక్తికి మానవత్వం ఉన్నంత మాత్రమే సరికాదు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు వివాహం చేయాలి. వివాహం చేసిన తర్వాత ఆ బంధం సజావుగా సాగుతూ ఉండాలి. 3 రోజులకు 4 రోజులకు ఏదో ఒక సమస్య వస్తుంటే ఏమిటి? అప్పుడే అన్నారు, నాలాగా ఎవరూ బాధపడకూడదండి, దీనికి ఒక సరైన నిర్ణయాలు చేయండి అంటే ఇది ఒక్క రోజుతో చెప్పేటువంటి విషయం కాదు. సరే, నా దగ్గరికి ఏదో కొంతమంది వస్తారు, కొంతమందికి నేను చెప్పగలను, కానీ అందరు నా దగ్గర రాలేరు. అందుకే ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక జ్యోతిష్య పండితులు ఉండాలి. ఇప్పటికిప్పుడు మేము ఎక్కడ జ్యోతిష్యం నేర్చుకునేది అని అనుకునేవారు ఉంటారు. కానీ ఇలాంటి విషయాల్ని కొంచెం ఆకలింపు చేసుకొని అవగాహనతో ముందుకు వెళ్తే కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. కేవలం అందరికీ తెలిసిందే 4-5 ఉంటాయి. ఈ వివాహ స్థానం అనేది జీవితంలో ప్రధానమైనటువంటి ఘట్టం. జాతక చక్రంలో లగ్నం అనేటువంటి లా అనే అక్షరం ఉంటుంది. అక్కడి నుంచి 7వ స్థానాన్ని వివాహ స్థానము, దాంపత్య స్థానము, భాగస్వామ్య స్థానము అంటారు. ఆ స్థానంలో ఏదో పాపగ్రహాలు ఉండకూడదునో అది ఉండకూడదు, లేక కుజుడు ఉంటేనే, లేక శని కుజులు ఉంటేనే, లేక శుక్ర కుజులు ఉంటేనే, ఇలాంటివి కొన్ని చూసుకుంటారు. ఈ మొత్తం లెక్క వేస్తే వారు చెప్పేటువంటి కేవలం ఒక 10 లేకపోతే 12 ఉంటాయి. కానీ నాకున్నటువంటి 4 దశాబ్దాల పైబడినటువంటి అనుభవంతో చెప్తున్నాను, మోర్ దాన్ 1400 కాంబినేషన్స్ ఉన్నాయి. ఎన్ని? 1400 కాంబినేషన్స్ ఉన్నాయి. కేవలం ఒక జాతకాన్ని ఒక జాతకంతో పొంతన చేయటం అనేది అది కూడా నేను చూడటంలే. ఎందుకు? ఒక్కోసారి ఈ జాతకంతో ఆ జాతకం పూడుస్తూ ఉంటుంది, తేలిగ్గా దొరకవు. ఆఖరికి వారికి విసుగు పుడుతుంది. రెండవ పాయింట్, అసలు ఇన్ని మోర్ దెన్ 1400 కాంబినేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఏ గ్రంథాల్లో మీకు కనపడదు. ఏ పండితులు కూడా మీకు చెప్పరు, వారికి తెలిసిన. నా వయస్సు నౌ 66 రన్నింగ్. 2026 ఏప్రిల్ 11వ తేదీకి నేను 67వ సంవత్సరంలోకి అడుగు పెడతాను. ఇక ఈ విషయాన్ని నిక్షిప్తంగా భద్రం చేయడానికి లేదు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి. అందుకే ఒక ఎపిసోడ్లో ఒక దోషకుని చెప్పుకుంటూ వస్తే ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో మీరు ఆలోచించండి. ఒక్కొక్కసారి ఒక దోషాన్ని గురించి ఒక ఎపిసోడ్ చాలదు కూడా. ఒక దోషాన్ని గురించి ఒక ఎపిసోడ్ కూడా చాలదు. ఒక్కొక్క ఇంట్లోన 4-5 వివాహాలు కాకుండా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో 4 వివాహాలైనా 4 విడాకులు తీసుకుని వచ్చేస్తారు. మరి గతంలో లేవా అండి? ఇవి ఉన్నాయి.
మరి ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయి? ఐటీ పెరిగిందండి అని చెప్పేవారు ఉంటారు, జీవనశైలి మారిందండి అని చెప్పేవారు ఉంటారు. నేను కాదంటలే, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ అనుకోవచ్చు. అందుకే మీరు ఈ దోషాల గురించి ఒక బుక్లో మెయింటైన్ చేసుకోండి. వివాహాలు, విడాకులు. అసలు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ పొంతన చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని దోషాలు ఒక సమయం దాకా కామ్గా ఉండి ఆ సమయం తర్వాతనే పంజా విప్పుతాయి. అంటే బై బర్త్ దోషాలు కనపడుతుంటాయి, కానీ అవి పంజా విప్పేది పర్టికులర్గా కొన్ని సమయంలోనే పంజా విప్పుతాయి. ఇవన్నీ ఈ చెప్పేటువంటి ఈ యొక్క 1400 దోషాలు అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తే ఇంత పుస్తకాలు ఒక 10 అవుతాయి. ఇవి కూర్చొని నేను రాసే ఓపిక లేదు, తీరిక లేదు. కనుక కేవలం వీడియోల రూపంలో అప్పటికప్పుడు చెబుతుంటాను. అయితే ఎట్లా మీ జాతకాలు ఎలా నేర్చుకోవాలి? వెయిట్, మీకు అన్ని ఏర్పాటు చేయబోతున్నాను, అన్ని ఏర్పాటు చేస్తాను కూడా, త్వరలోనే చేస్తాను. 1 by 1 ఈ లోపల కొంత ఉపోద్ఘాతాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు తారాబలాలు లెక్కేస్తుంటారు కదా, పండితుల వారి దగ్గరికి పోయినా అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి తారాబలాలు చూస్తారు, ఇటు నుంచి అటు. అశ్విని నక్షత్రం ఉందనుకోండి, అశ్విని భరణి కృతిక రోహిణి, రోహిణి నక్షత్రం సెట్ అవుతుందండి అంట. నిజమే, అశ్విని నక్షత్రానికి రోహిణి నక్షత్రం సెట్ అవుతుంది. ఎస్, రోహిణి నక్షత్రం అశ్విని నక్షత్రం సెట్ అవుతుందా? ఒకసారి చూద్దాం. అశ్విని నుంచి రోహిణికి సెట్ అయింది, దాన్ని క్షేమతార అంటారు. అశ్విని నుంచి రోహిణి నక్షత్రానికి 4వ తార అంటే అశ్విని నుంచి లెక్కేస్తే అశ్విని భరణి కృతిక రోహిణి, దాన్ని క్షేమతార, సంపత్తార, నైధనతార, ప్రత్యక్తార, మిత్రతార, పరమిత్రతార, ఇట్లా తారాలు ఉన్నాయి. మరి ఈ 4వ తార చక్కగా ఉంది అనుకున్నారు కదా, అదే రోహిణి నుంచి అశ్వినికి ఎక్కేసుకోండి. రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్మి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, నుద, జ్యేష్ఠ, మూల, పురుష, ఉత్తర, శ్రవణం, ధరిష్ట, శతవిషం, పురవద, ఉత్తమద, రేవతి, అశ్విని. అట్టించి 7వ తార అయింది, దాన్ని నైధనతార అంటారు. అనుభవంలో కొన్ని వేల జాతకాలు చూసి దెబ్బతిన్నవి. విడాకులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్త చేత హింసించబడేవారు ఉన్నారు, దంపతుల మధ్య అంతర్గత కలహాలతో జీవితాంతం కాపురాలు చేస్తున్న వారు ఉన్నారు. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. సరే, ఒక్కొక్కసారి నైధనతారతో వివాహం చేయాలనుకున్నప్పుడు కూడా పండితులు ఏం చేస్తుంటారంటే, ఆడవాళ్ళకి నైధనతార పర్వాలేదు అంటే ఈ రాయితో కొట్టుకుంటే మగవారైతే కొట్టుకోవచ్చుట. ఇది ఒక బండ, ఇది తీసుకొని మగవాడు నెత్తిన కొడితే వాడి తల పగలదు. ఇదే రాయి ఆడవాళ్ళకి మీద కొడితే తల పగులుతుంది. ఆడవాళ్ళకి తల పగలదట, మగవాళ్ళ తల పగులుతుందట, ఆడవాళ్ళకి వర్తించదు. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి జీవితాలు నాశనం చేస్తున్నారు కొంతమంది. వద్దు. ఇవి కాకుండా వధూవర గుణమైన పట్టిక, పాయింట్ల పట్టిక. అబ్బాయికి అమ్మాయికి 24 పాయింట్లు వచ్చాయి, 26 పాయింట్లు వచ్చాయి, 30 పాయింట్లు వచ్చాయి, 32 పాయింట్లు వచ్చాయి. 32 పాయింట్లు వచ్చినటువంటి వారు కోర్టుల చుట్టూ గిరగిర తిరుగుతున్నారు. నా దగ్గరే ఉన్నాయి, నేను దీని మీద రీసెర్చ్ చేశాను. పాయింట్ల పట్టిక చూస్తారు, బాగానే ఉంది, ఉన్నాయి. మరి ఆ పాయింట్ల పట్టికలో ఆ అబ్బాయి పుంసకుడా నపుంసకుడా అని చెబుతున్న పాయింట్ల పట్టిక చెప్పదు. పాయింట్ల పట్టికలో ఈయనకి ఆయుష్ ఎంత ఉంది, లేకపోతే ఈమెకి ఆయుష్ ఎంత ఉంది, వీరిద్దరి యొక్క దాంపత్య జీవితం విచ్ఛిన్నం కాకుండా ఉంటుందా అని పాయింట్ల పట్టిక చెబుతున్నా? నెవర్ 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 చెప్పదు. ఇలాంటి పాయింట్ల పట్టిక నమ్ముకొని నిప్పులు పోసుకుంటున్నారు కొంతమంది.
సప్తమ స్థానం ఒకటి చూస్తే సరిపోతుంది, ధనస్థానం ఒకటి చూస్తుంది, సంతాన స్థానం. నిజంగా ఎన్ని స్థానాలు చూడాలనో నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని మీద వ్యాపారాలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. నేను వ్యాపార ధోరణితో మాట్లాడలేదు. మీ అందరూ జ్యోతిష పండితులు కావాలి, ఇందుకోసం ఇంత ఫీజు కట్టాను, అంత ఫీజు కట్టాను అనేటువంటి నిర్ణయం కూడా చెప్పటం లేదు. నేను చెప్పినటువంటి వీడియోల్ని చక్కగా ఆకలింపు చేసుకుని త్వరలోనే నేను ప్రత్యేకంగా ఈ రూమ్లో కాకుండా మరొక రూమ్లో కూర్చొని మీకు బ్లాక్ బోర్డ్ లాగా నేను చూపిస్తుంటాను. ఏది మేషరాశి, ఏది వృషభ రాశి, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చిక, ధనుస్సు కేవలం ఇప్పటికిప్పుడు మీరు తెలుసుకొని మీ జ్యోతిషం అంతా నేర్చుకొని భవిష్యత్తు ఎట్లా ఉంటుందని అంత దూరం వెళ్ళవద్దు. కేవలం మీ అమ్మాయి జాతకాలు, మీ అబ్బాయి జాతకాలలో వివాహ స్థానం గురించి మాత్రమే ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి ఇంట్లో ఒక జ్యోతిష పండితుడు ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక కొద్ది గొప్ప తెలిసినటువంటి వైద్య సంబంధమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒకరు ఉండాలి. ప్రతి ఇంట్లో లీగల్గా అంటే లాయర్ సంబంధమైనటువంటి, న్యాయ సంబంధమైనటువంటి విషయాలు తెలిసిన వారు కూడా ఉండాలి. అంటే జ్యోతిష సంబంధ విషయాలు, న్యాయ సంబంధ విషయాలు, ఆరోగ్య సంబంధ విషయాలు, లాయరు, ఆస్ట్రాలజరు లేక డాక్టర్ ఉంటే వెరీ గుడ్, ఇబ్బంది లేదు. ఎందుకు ఉండాలి? ప్రస్తుతం ఈ రోజుల్లో వైద్యం వ్యాపారం అయిపోయింది. నేను అన్నాను, బాధపడకండి. వైద్యం వ్యాపారం అయిపోయింది. నా దగ్గరికి ఐ థింక్ ఒక 7 సంవత్సరాల క్రితం ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు. ప్రస్తుతం చనిపోయినాడు. సిద్ధాంతి గారు, నేను తరచుగా మీ దగ్గరికి వస్తున్నాను, మా అబ్బాయి ఏదో ప్రకారంగా అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ కూడా నెక్స్ట్ ఏదో చేస్తున్నాడు, వస్తాడు. ఇప్పుడు నేను హాస్పిటల్ పెడుతున్నానండి, బిల్డింగ్ ఫలా చోట ఉంది, కట్టించేసానండి, ముహూర్తం పెట్టేస్తే ఇంక దానికి వేస్తాను. ఎంత అయిందన్న? 6 కోట్లు అయిందండి, లోన్ తీసుకున్నానండి. నేను అప్పుడు అడిగా, ఆయన పేరు పాపం చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఆయన ఏమన్నారంటే, లోన్ తీసుకున్నాను, అబ్బాయి చదివిస్తాడు, అది పెళ్లి చేస్తాము, వాళ్ళు ఏదో కట్టం కొంత ఇస్తారు, లోన్ కొంత కట్టేస్తాను. అది కాదండి, ఇంత డబ్బు పెట్టారే, మరి ఆ డబ్బంతా వస్తుంది. అదే ఉంది, ఒక పేషెంట్ వస్తే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ రాసిస్తాం. ఇంతమందికి మీ అబ్బాయి రాస్తారు. 10 మంది డాక్టర్లు పెడతాం, వాళ్ళు టెస్టులు రాస్తుంటారు. టెస్ట్ రాస్తేనే మా దగ్గర డాక్టర్కి పెట్టుకుంటాం. అప్పటికి అర్థమైపోయింది. అతనే అన్నాడు, ఇది వ్యాపారం స్వామి, వ్యాపారము, ఇన్ని లక్షలు కాదు కోట్ల దాకా ఖర్చు పెట్టి నేను మా వాడిని చదివించా, మరి డబ్బు నాకు ఎట్ట రావాలన్నాడు. అర్థమైపోయింది. విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది. కనుక ఏ సమస్య వచ్చినా శాస్త్రీయ నిర్ణయాలు చెప్పేటువంటి మన వ్యక్తిత్వం ఒకరు ఉండాలి. అలాగే శాస్త్రీయ నిర్ణయాలు చెప్పే పండితుల వారు జ్యోతిషులు ఉండాలి. ఒక పండితుల దగ్గర పోతారు, ఆయన పూర్తి వివరాలు చెప్పకపోవచ్చు, లేక అసలు ఆ వివరాలు ఆయన తెలియకపోవచ్చు. అందుకే 1400 కాంబినేషన్స్ అంటే మాటలా, నా గొంతులో ప్రాణం ఉన్నంత లోపల 1400 కాంబినేషన్ చెప్పేస్తాను. నేను వీలైనంతవరకు రోజు 2-3 వీడియోలు చేసినా 1 సంవత్సరం పడిపోతాయి. కనుక మీరంతా పండితులుగా ఉండాలి. ఎన్ని కాంబినేషన్స్ అంటే అన్ని కాంబినేషన్స్. ఆ సప్తమ స్థానం, వివాహ స్థానం, అక్కడ చాలా శుభ్రతగా, శుద్ధిగా ఎవ్వరు ఉండరు. మరి సమస్య వస్తుంది. ఎట్లా వస్తుంది? ఒక్కోసారి కొన్ని సన్యాసిని యోగాలు ఉంటాయి. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి జాతకాలు నేర్చుకుందామని ఎక్కడికి వెళ్ళింది. ఏదో కోర్సు నేర్చుకుంది, అక్కడ వాడు చెప్పలే. ఆ తర్వాత నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి వచ్చింది. నేను చూచాయిగా హింట్ ఇచ్చా, దీంట్లో సన్యాసిని యోగం ఉంది, దీనివల్ల కొన్ని సమస్యలు ఉంటాయని. వెంటనే అర్థమైపోయింది. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. పెళ్లి చేసుకోలే. ఇప్పుడు కూడా చెబుతున్నా, పెళ్లి చేసుకొని వద్దు సార్,
ఫలానా వాళ్ళ గతి ఇట్లా పట్టింది, వీళ్ళ గతి ఇట్లా పట్టింది, నేను అనవసరంగా ఏదో మా పెద్దల సంపాదించిన ఆశిసిపోయి అవతలవాడి ముఖాన ఇట్టినది అవతలవాడి ముఖాన పెట్టి ధారపోసి నేను కోర్టు చుట్టూ తిరగాలనా? అట్లా ఎందుకు అనుకుంటాను? జరిగేవన్నీ అలాగే ఉన్నాయి అని ఒకటి కాదు, ఒక 50 ఉదాహరణ చెప్పింది. నోరెత్తలే నేను. ఇప్పటిదాకా 20 నిమిషాలు ఇంట్రడక్షన్ సరిపోయింది. కనుక ప్రియమైన ప్రణతి టెలివిజన్ వీక్షకులారా, గమనించండి. మీ ఇంట్లో అబ్బాయిలు ఉన్నారా? మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారా? కేవలం అమ్మాయిల విషయంలోనే కాదండి, అబ్బాయిల విషయంలో కూడా దొరుకుతున్నది. ఇక్కడే దరిదాపుల్లో ఉండేటువంటి ఒక పాపం వృద్ధ బ్రాహ్మడు వాళ్ళ కొడుక్కి వివాహం చేద్దామని ఒక మంచి అమ్మాయిని చూశాడు. పండితుల వారిగా బ్రహ్మాండంగా ఉందండి, ఇబ్బంది లేదని వివాహం చేశాడు. సరే, వివాహం అయింది. ఇద్దరు అమెరికాలో ఉద్యోగం. సరే, ముందు ఆ అమ్మాయి వెళ్ళాలా, తర్వాత ఇతను వెళ్ళారు. ఆ ప్రకారం బుక్ చేసుకోండి, వృద్ధులు కనుక వారికి సెట్ చేస్తే ముందు నువ్వు వెళ్ళేసి అని, తర్వాత ఇతను వెళ్తాడు. కానీ జరిగింది ఏంటంటే, సడన్గా ఆ అమ్మాయి క్యాన్సిల్ చేసుకుంది. ఇతని టైంకి ఇది వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక రోజున ఈ కోడలు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది. ఆ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో దించుదామని ఈ వృద్ధులు ఇద్దరు భార్యాభర్త దంపతులు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళారు. ఎయిర్పోర్ట్లో ఆ క్యాబ్ దిగారు. అవతలకు టచ్ చేసుకుని కుర్రాడు వచ్చాడు. హలో హలో అన్నారు. ఇలా మావయ్య గారు, అత్తయ్య గారు, ఇతను నాకు కాబోయేటువంటి హస్బెండ్. అదేందమ్మా, మీ వాడికి నేను చేసుకోనండి, తమాషా చూస్తాను, అతను ప్రవర్తన నాకు అర్థమైంది 10 రోజుల్లో, అందుకే ఇతను నేను ప్రేమించాను, మరి అతన్ని ప్రేమించుకోవచ్చు కదా అనే మాట ఎవరు అనలే. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ మాట అన్నదో అంతే, కింద పడిపోయాడు. సరే, అక్కడ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళిద్దరు చేయి పట్టుకొని చట్టా పట్టేసుకుని లోపలికి వెళ్ళాడు. అది తన భార్య చూసింది. అప్పటికి నా కళ్ళు తిరిగి పడిపోయినాడు. తర్వాత వచ్చి, గార్గయ్య గారు, మీరు రాసిన కాగితం చూపించండి. దాంట్లో నేను ఒక హింట్ ఇచ్చాను. వివాహం చేసిన తర్వాత మొదటి 6 నెలలోనే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా కోరి అమ్మాయిని చేసుకోండి. ఎంత జాగ్రత్తగా చేసుకున్నా సమస్యలు ఉంటూ వస్తాయి. దీనికి ప్రత్యేక పూజలు, పునస్కారాలు, ఉంగరాలు, బొంగరాలు లేవు. ఇదే మాట రాశారు. పూజలు, పునస్కారాలు, ఉంగరాలు, బొంగరాలు లేవు అని కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం అతను డైవర్స్ తీసుకున్నాడు, కానీ నేను చేసుకోనని చెప్పాడు. ఇలాంటి వాళ్ళు కొల్లలు ఉన్నారు, అబ్బాయిల్లో ఉన్నారు. అంటే అమ్మాయిలు చేసినటువంటి కొన్ని దుర్మార్గాల వలన అబ్బాయిలు బాధపడతారు, అబ్బాయిలు చేసే దుర్మార్గాల వలన అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాటికి ఎక్కడ చెక్ పెట్టగలమా? చాలా కష్టం. కొంత మన అమ్మాయి జాతకంలో కానీ మన అబ్బాయి జాతకంలో కానీ సమస్యలు ఎక్కడెక్కడున్నాయి, ఏమిటి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. కేవలం ఈ వధూవర గుణమైన పట్టిక అనేటువంటి మాదర్చేత పట్టిక జోలికి వెళ్ళకండి. అదొక దొంగ పట్టిక. మొట్టమొదటిగా నా పంచాంగం ఇచ్చామని తర్వాత తీసేశారు. కంప్యూటర్లో ఉంటాయి, కొట్టంగా వచ్చేస్తుంది పొంతన సామాన్య విషయం. నేను పొంతనలే చూడను. మొన్న ఒక డాక్టర్ గారు నాకు పంపారు, పెద్ద డాక్టర్ గారు. నేను దానికి రిప్లై కూడా ఇవ్వలే. ఎందుకంటే చాలా కష్టం. ఒకవేళ నో అన్నాం అనుకో, వాళ్ళు బాధపడతారు, ఇంకో జాతకం పడతారు. నో అంటాం, అట్లా 10 సార్లు నో అంటే అవతల వాళ్ళు. కనుక ప్రతి ఒక్కరూ వారి అమ్మాయిలు వారి అబ్బాయిల జాతకాలని ఏదో ప్రకారం వారికి వారే, నేను ఎంతకాలం ఉంటాను, మరి కొంతకాలం ఉంటాను. ఆ తర్వాత హూ టేక్స్ కేర్? ఆస్ట్రాలజీ అనేది ఇట్స్ ఎన్ ఓషన్, సముద్రం. అందులో తెలుసుకోవాల్సిన ఎంతో ఉంది. నేను దాదాపు మరి కొంతకాలానికి నాకు 5 దశాబ్దాల అనుభవం వచ్చేస్తుంది. 5 దశాబ్దాల అనుభవం. ఏదో ఎర్రకు చొక్కా వేసుకొని ఇటు కూర్చుంటే ఏదో పిల్ల కుంకని అనుకుంటారు. కాదు, ఐఎమ్ 66 years ఓల్డ్. కొంతమంది తమ వయసుని కప్పిపుచ్చుకుంటారు. నేను నిర్మహమాటంగా చెప్పేస్తాను నా వయసు ఇంతని. అయితే చూసేవాళ్ళు అనుకోకూడదు. కొంతమంది బాగా దగ్గర చూస్తేమని అనుకుంటారేమో.
కానీ ఎనీహో మా ప్రియమైన ప్రేక్షకులు చెబుతున్నాను, మీరు నేర్చుకోండి. ఇది ఉపోద్ఘాతం, ఇది కాదు మనకు కావాల్సింది. ముఖ్యంగా రాబోతున్నటువంటి ఒక్కసారి చెప్తే అర్థం కాదు. కొన్ని నిదానంగా వన్ బై వన్ చెప్తాను. లేదండి మా ఊర్లో మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నారండి, ఆయన మీ ఇష్టం, ఆయన చెప్పింది నచ్చితే ఓకే. కానీ కొన్ని తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మొదటగా వచ్చేటువంటి 50-60 వీడియోల వరకు అందరికీ తెలిసినవే వస్తుంటాయి. 50 వీడియోల తర్వాతన ఎక్కడ అర్థం కాదు, బుర్ర పగలు కొట్టుకోవాలి. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా వీళ్ళ యొక్క జీవితాలతోనే కుంగి కృషించే తల్లిదండ్రులు ఉంటారు. వివాహం చేసిన తర్వాత 2 రోజులు కనుక అట్టించి ఫోన్ రాకపోతే బాధపడేవారు ఉంటారు. అటు అమ్మాయిల్లో తప్పులు ఉండొచ్చు, అబ్బాయిల్లో తప్పు. నేను ఏ ఒక్కరిని వీలెత్తి చూపట్లేదు. వారి జీవన శైలిలో మార్పుల వల్ల కావచ్చు, వారి అలవాట్ల వల్ల కావచ్చు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫైనల్గా 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఈ వివాహాలలో పోను రాబోతున్న రోజుల్లో, అంటే 2027 సంవత్సరం మనకు గోదావరి పుష్కరాలు వస్తాయి. సంతానకారకుడు గురువు సింహరాశిలోకి వెళ్తే సింహగురు దోషము అంటారు. మరి మిగతా చోట్ల దోషం లేదు కదా, అక్కడ ఎందుకు వచ్చింది ఈ దోషం? ఆ సింహగురు దోషంగానే గోదావరి తీరంలో సంవత్సరం పాటు ముహూర్తాలు ఉండవు. మఘాది పంచపాదేషు గురు సర్వత్ర వర్జిత అంటారు. మఘా నక్షత్రం నుంచి మఘ 1, 2, 3, 4 పాదాలు, పూర్వపులు 1 పాదం, ఈ 5 పాదాల్లో శుభ్ర గురువు సంచారం చేస్తుంటే దాన్ని దోషం. ఆ సమయాల్లో ముహూర్తం ఉండవు. సింహగురు దోషం. ఆ సింహగురు దోషం ఎందుకు అక్కడ వచ్చిందంటే, పితృకారకుడు రవి, సంతానకారకుడు గురువు. పితృకారకుడు రవి యొక్క స్థానంలోకి సంతానకారకుడు గురువు వెళ్ళి అక్కడ చేరితే ఆ దోషం వస్తుంది. జ్యోతిష్శాస్త్రం చాలా గొప్పది. కనుకనే గోదావరి నది పుష్కరాలు వచ్చిన తర్వాత, పూర్తయిన తర్వాత, పైగా గురువు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పైకి కిందకి పైకి 2032 దాకా తిరుగుతూనే ఉంటాడు. పైకి కిందకి కాలు కాలిన పిల్లిలాగా. గతంలో వీడియోలు కూడా చెప్పాను. ఈ టైంలోనే ఆ యుద్ధ భయాలు రాజుకుంటాయి. ఈ యుద్ధం ఆ యుద్ధం. అందుకే నేను చెప్పాను, 2026 మార్చి 10 నుంచి 18 దాకా ఒక గ్రహస్థితి జరగబోతుంది. ఆ గ్రహస్థితి గురించి చెప్పబోతున్నాను. మొదలైపోయింది. గ్రహణం గురించి కాదు. ఇలాంటి స్థితి గతంలో వచ్చిన ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వరల్డ్ వార్ వచ్చింది. మరి థర్డ్ టైం వస్తుందా? వెయిట్ అండ్ సీ, చూద్దాం. అని వరల్డ్ వార్ వస్తుంది భయపడద్దు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, కనుక ఇక్కడ కూడా జరగవచ్చునేమో అనేటువంటి ఒక భావనలోనే ఉన్నాం. అంతే తప్ప జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సింహగురు దోషం తర్వాత నుంచి శుభగ్రహ గురువు పైన కింద తిరుగుతున్న కారణంగా ముఖ్యంగా వివాహాలలో ఇప్పుడు చేసుకున్నంత, గతం చేసుకున్నంత గొప్పగా ఉండవు. విడాకుల సెక్షన్ పెరిగిపోతుంటుంది, వివాహం చేసుకునే సెక్షన్ తగ్గిపోతుంటుంది. కనుక త్వరపడి వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆమెను కూర్చోవద్దు. ఉద్యోగం, మంచి ఉద్యోగం ఏంది వచ్చేది? మంచి ఉద్యోగం. పోను వయసు పెరిగిన తర్వాత పిల్లనిచ్చేవాడు ఉండరు, పిల్లాన్ని ఇచ్చేవారు అట్లా ఉంటారు. కనుక ఉన్న దాంట్లోనే మనం రెడీ కావాలి. ఏదో రకంగా బ్రతకవచ్చు. మాకు 2 లక్షల రూపాయలు జీతం కావాలి ఏంటి? పోను అమెరికాలో ఆ వీడియో త్వరలో పెట్టబోతున్నా. ఎంతమంది తిరిగి వస్తారో చూద్దాం. అయ్యో, ఏదో ఒకటి మనం సొంత దేశంలో, స్వదేశంలో ఉందాం. అమ్మ నాన్న ఉన్నారు, ఏదో పొలం ఉంది, ఐటీ ముంచి పారేస్తుంది. కనుక నేను ఐఎమ్ నాట్ డిసప్పాయింటింగ్. మీరు మంచి నిర్ణయాలతో, వివాహ నిర్ణయాలు తెలుసుకొని దాని ప్రకారంగా వీడియోలో అంతట్లో ఫైనల్గా
2-3 నిమిషాలు చెప్తా. ఎప్పుడైనా ఆ పాయింట్ నోట్ డౌన్ చేసుకొని వీడియో అంతా రాసుకుంటూ కూర్చోవద్దు. సో ఈ వీడియో అంతటికి మొదటి పాయింట్ నేను చెప్పేదంటే, నైధనతారని తీసుకోవద్దు. ఏమంటే మేము చేస్తున్నాం, దానికి ఏదో పరిహారాలు ఉంటాయి, ఇంకా చేసుకుంటుండేది. దెబ్బతిన్నవారు ఉన్నారు కనుక ఏదైనా సమస్య వస్తే దాన్ని తగ్గించుకుంటున్నారు. ఎప్పుడన్నా క్షేమతార ఒకవైపు, నైధనతార రెండో వైపు ఉంటుంది కనుక ఆ తారాబలంతో ఈ తారాబలం కుదరదు. కనుక ఈ మొత్తం టోటల్గా ఈ 30 నిమిషాల వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పాయింట్, ఎప్పుడు కూడా ఒకరి నుంచి ఒకరికి లెక్కేసినప్పుడు ఇట్టించి 4వ తార అట్టించి 7వ తార వద్దరే వద్దు, దానివల్ల సమస్యలు వస్తాయి. కనుక మొదటి పాయింట్గా గుర్తుంచుకోండి. తిరిగి నేను వీడియోలు ఇస్తుంటాను, చక్కగా చూస్తుండండి. ఆ తర్వాత నుంచి నా 67వ జన్మదినానికి వచ్చిన తర్వాత నుంచి పెద్ద బ్లాక్ బోర్డ్ మీద వివరంగా రాస్తూ, ఎంచేతంటే ఇలాంటి వీడియోని ఎడిటింగ్ చేయాలంటే ఆ ఎడిటింగ్ చేసేవాడు తల తీసి తోక పెడతాడు, తోక తీసి తల పెట్టేస్తాడు. దానికంటే బ్లాక్ బోర్డ్ పెట్టుకొని నిదానంగా అర్థమేంటి చెబుతుంటే మీకు అర్థమైపోతుంది. సో చక్కగా మా ప్రియమైనటువంటి ప్రణతి టెలివిజన్ వీక్షకులందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. ఈరోజు గ్రహణ ప్రభావం ఏమి ఉండదు. పట్టుస్థానాలు విడిపిస్తాను దాని జోలికి వద్దు. హాయిగా ప్రశాంతంగా మోక్షస్థానం ఒకసారి చేయండి. మోక్షస్థానం 6 గంటల 45 నిమిషాలతో మోక్షస్థానం చేయండి. నాకున్నటువంటి, నేను నేర్చుకున్నటువంటి, నాకు అబ్బినటువంటి విద్యను మీకు తెలియజేస్తాను. తప్పకుండా విని ఆనందిస్తూ దాని ప్రకారంగా మీరు కూడా ఫాలో అవుతూ మీరు కూడా మంచి మంచి పండితులు కావాలని కోరుకుంటున్నాను. స్వస్తి, శుభం.